జ్యోతిష శాస్త్రంలో రాశులు 12 ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇలా 12 రాశులలో కలిసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఊహారేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషము, మీనం మొదలగు రాశులు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసకాలం ఉంటాడు. ఆ తరువాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి 2 గంటలు చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజిస్తారు. ఒక రోజులో 12 లగ్నాలు ఉంటాయి. ప్రతి 2 గంటల సమయానికి లగ్నం మారుతూ ఉంటుంది. పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది. జాతకుడు పుట్టిన లగ్నం అతడికి మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం అవుతుంది. మేషమునకు అధిపతి కుజుడు, వృషభముకు అధిపతి శుక్రుడు, మిథునముకు అధిపతి బుధుడు, కర్కాటకముకు అధిపతి చంద్రుడు, సింహముకు అధిపతి సూర్యుడు, కన్యకు అధిపతి బుధుడు, తులకు అధిపతి శుక్రుడు, వృశ్చికముకు అధిపతి కుజుడు, ధనస్సుకు అధిపతి గురువు, కుంభములకు శని అధిపతి, చివరి రాశి అయిన మీనముకు అధిపతి గురువు. సింహ రాశి ప్రత్యేకతలు. సింహ రాశిని స్థిరమైన రాశిగా పరిగణిస్తారు. ఈ రాశికి చిహ్నం సింహం. ఈ రాశిచక్రం యొక్క పాలక గ్రహం సూర్యుడు. సింహరాశిది తూర్పు దిశ. మ, మీ, ము, మే, మో, ట, టి, తో, తే అక్షరాలతో జన్మనామం ఉంటుంది. మఖ మరియు పూర్వ ఫాల్గుని నక్షత్రం యొక్క అన్ని పాదాలు, ఉత్తర ఫాల్గుని మొదటి పాదాలు ఈ రాశి పరిధిలోకి వస్తాయి. ఇది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. సింహ రాశికి దేవుడు సూర్యదేవుడు. ఇది పురుష స్వభావం కలిగిన రాశిచక్రం. వారి అనుకూలమైన రంగు ఎరుపు. సింహ రాశి స్వభావం. సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఎక్కువ. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏ ప్రణాళికను రూపొందించుకున్నా వారు దానిని స్థిరమైన పద్ధతిలో పూర్తి చేయాలని కోరుకుంటారు. ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులు తెలివైనవారు, సానుభూతిగలవారు, పాత సంప్రదాయవాద ఆలోచనలను అనుసరించేవారు, ఆశావాదులు, దాతృత్వం, దయగలవారు, దూరదృష్టి గలవారు, ఉత్సాహంతో మరియు ఆకర్షణీయంగా ఉంటారు. అతిగా మాట్లాడే అలవాటు కూడా వీరికి ఉంటుంది. పెద్దలను గౌరవించడం, రాజకీయాలపై ఆసక్తి చూపడం వీరిలో ప్రముఖంగా కనిపిస్తుంది. సింహ రాశి అధిపతి. సింహరాశిని పాలించే గ్రహం సూర్యుడు. సూర్యుడు ఆత్మకారకుడు. ఇది బలమైన మరియు అగ్ని ఆధిపత్య గ్రహం. ఇది వ్యక్తిత్వంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. సింహ రాశిచక్రం యొక్క వ్యక్తులు స్వభావంలో దూకుడు మరియు నమ్మదగినవారు. ఊహాజనితంగా కాకుండా వారు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు. ప్రణాళికలు రూపొందించడంలో మరియు నిర్వహించడంలో వారు పూర్తిగా విజయం సాధిస్తారు. సింహరాశి చిహ్నం. ఈ రాశి కాల పురుష జాతకంలో 5వ రాశి. ఈ రాశిచక్రం యొక్క చిహ్నం సింహం. సింహాన్ని దూకుడుకు చిహ్నంగా భావిస్తారు. తన లక్ష్యాన్ని సాధించడంలో పూర్తిగా విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ఇష్టమైన దైవం విష్ణువు. సింహ రాశి లక్షణాలు. సింహ రాశి వ్యక్తులు సృజనాత్మక కలిగి ఉంటారు. సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారు, ఉదార స్వభావులు. ఉల్లాసంగా మరియు హాస్య స్వభావం కలిగి ఉంటారు. వీరికి పరిపాలనా సామర్థ్యం చాలా ఎక్కువ. గాఢమైన వ్యక్తిత్వం కలవారు. సింహరాశి ప్రతికూలతలు. వారి దూకుడు స్వభావం కారణంగా సింహరాశి వ్యక్తులు కొన్నిసార్లు అహంకారంతో ఉంటారు. మరింత ప్రశంసలు పొందాలనే కోరికను కలిగి ఉంటారు. సింహరాశి కెరీర్. సింహరాశిని పాలించే గ్రహం సూర్యుడు. సూర్యుడు తండ్రి, ప్రభుత్వ వ్యవస్థ మరియు ఆత్మ యొక్క కారక గ్రహం. సింహరాశి వారు ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లలో పనిచేయడానికి ఇష్టపడతారు. ఇవే కాకుండా రాజకీయాలు, సామాజిక రంగం, కృత్రిమ ఆభరణాలు, లేడీస్ బట్టలు, బోటిక్లు, రెడీమేడ్ వస్త్రాలు, ఎలక్ట్రానిక్ ఫిల్మ్ మీడియా, రెస్టారెంట్లు, డైమండ్ ట్రేడ్, టూరిజం వ్యాపారం వంటివి వారికి ఇష్టం. సింహరాశి ఆరోగ్యం.
సింహరాశి వారికి ఒత్తిడి వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఎముకల సమస్యలు వస్తాయి. కంటి ఇన్ఫెక్షన్, కాళ్లలో నొప్పి, ఫ్లూ, గొంతు నొప్పి, దృఢత్వం, తిమ్మిర్లు మరియు శరీరంలో నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతారు. జీవిత భాగస్వామిగా సింహరాశి. సింహరాశి వ్యక్తులు తమ జీవిత భాగస్వామి పట్ల మరింత రక్షణగా ఉంటారు. బహిరంగంగా ప్రేమను ప్రదర్శించరు. సింహరాశి వ్యక్తులు తమ జీవిత భాగస్వామికి అంకితభావంతో ఉంటారు. వైవాహిక జీవితంలో పరస్పర విశ్వాసానికి ఆటంకం కలిగితే వెంటనే కోపం తెచ్చుకుంటారు. వీరికి మేషం, వృషభం, మిథునం, వృశ్చికం, ధనుస్సు, కుంభం రాశుల వారితో సత్సంబంధాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరిస్తారు అని ఆశిస్తూ ధన్యవాదాలు.